పైకి చూస్తే జీతం పెరుగుతున్నట్లు కనిపిస్తుంది, కాని వాస్తవానికి జేబులో పడే డబ్బు తగ్గుతుందా? ఈ ప్రశ్న వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా తెలంగాణ సెకండ్ పీఆర్సీ చుట్టూ జరుగుతున్న చర్చల్లో వినిపిస్తున్న ప్రధానమైన మాట ఇదే. ఈరోజు ఈ విశ్లేషణలో అసలు ఈ పీఆర్సీ లెక్కల వెనుకున్న అసలైన వాస్తవాలేంటో మనం డీకోడ్ చేద్దాం. ప్రభుత్వ ఆర్థిక లెక్కలు అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఈ పీఆర్సీ విధానాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవటానికి మనం ఒక 5 కీలక అంశాలను చూడబోతున్నాం. అవేంటంటే పీఆర్సీ విలీన వివాదం, బకాయిల సమస్య, బేస్ ఇయర్ వ్యత్యాసాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్పై పడే ప్రభావం మరియు ప్రతిపాదిత పరిష్కారాలు. అవేంటో వరుసగా చూద్దాం. మొదటి భాగం పీఆర్సీ విలీన వివాదం. అసలు జులై 1, 2023 నుండి అమల్లోకి రావున్న ఈ సెకండ్ పీఆర్సీ ఇంత హాట్ టాపిక్ ఎందుకయిందో ఇక్కడ్నుంచే అర్థం చేసుకుందాం. ఇక్కడ మనకొక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవుతుంది. ఎక్కువ డీఏను బేసిక్ పేలో కలపటం నిజంగా ఉద్యోగులకు లాభమేనా? సాధారణంగా డీఏ విలీనం అనగానే బేసిక్ పే పెరుగుతోంది గదా, అంతా మంచిగా అనిపిస్తుంది. కాని ఈ ప్రతిపాదనను లోతుగా అనలైజ్ చేస్తే కనిపించే వాస్తవం ఇంకోలా ఉంది. సరిగ్గా ఇక్కడే మనం రెండో భాగమైన బకాయిల సమస్య అంటే ప్రాబ్లం విత్ ఏరియర్స్ గురించి మాట్లాడుకోవాలి. కాగితం మీద బేసిక్ పే పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా ఉద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారో ఇక్కడే మనకు క్లారిటీ వస్తుంది. అసలు ఈ కన్ఫ్యూజన్ ఎక్కడ మొదలైందో చూడండి. స్టాండర్డ్ రూల్ ప్రకారం పీఆర్సీ డేట్ నాటికి అంటే జూలై 2023 నాటికి ఉన్న 33.67% డిఏను మాత్రమే బేసిక్ పేలో కలపాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ ప్రపోజ్డ్ ప్లాన్లో ఏం జరుగుతుందంటే ఫ్యూచర్ డిఏలను కూడా ముందే కలిపేసి దాన్ని ఏకంగా 46.41%గా చూపిస్తున్నారు. సర్వీస్ రూల్స్ ప్రకారం ఇలా భవిష్యత్తు డిఏలను ముందే ప్రస్తుత లెక్కల్లో కలపడం అనేది నిబంధనలకు విరుద్ధమని విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాజిక్ నంబర్ 12.74%. ఈ నంబర్ ఏంటంటే వాస్తవానికి పెండింగ్లో ఉన్న ఆ 5 డిఏలను విడిగా లెక్కించి ఇవ్వకుండా ఇలా ఒకేసారి బేసిక్ పేలో బండిల్ చేయడాన్ని సూచిస్తుంది. ఇది వినడానికి 12% కదా అనిపించొచ్చు, కానీ దీనివల్ల జరిగే అసలు నష్టమేంటో తెలిస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఈ 12.74% ముందే విలీనం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఉద్యోగులకు నేరుగా చేతికి రావాల్సిన భారీ నగదు బకాయిలు, అదేనండి ఏరియర్స్, పూర్తిగా ఆగిపోతాయి. అంటే వాళ్ల తక్షణ ఆర్థిక అవసరాలకు ఉపయోగపడాల్సిన ఒక పెద్ద మొత్తాన్ని వాళ్లు కోల్పోతున్నారు. పైన చెప్పినట్లు కాగితం మీదేమో బేసిక్ పే పెరుగుతుంది, కానీ వాస్తవానికి చేతికందే డబ్బు తగ్గిపోతుంది. దీన్ని బట్టి చూస్తే ఇదొక సూపర్ఫిషియల్ హైక్ మాత్రమే అని అర్థమవుతుంది. ఇక మూడో భాగం బేస్ ఇయర్ డిస్క్రిపెన్సీ అంటే ప్రామాణిక సంవత్సరంలో ఉన్న వ్యత్యాసాలు. బకాయిల నష్టం ఒక ఎత్తైతే ఈ లెక్కలన్నింటికీ మూలమైన బేస్ ఇయర్ చుట్టూ ఉన్న గందరగోళం ఇంకో ఎత్తు. అసలు ఈ బేస్ ఇయర్ అంటే ఏంటో ముందుగా ఒక మాటలో చెప్పుకుందాం. మార్కెట్లో పెరుగుతున్న ధరలను అంటే ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి ప్రభుత్వాలు వాడే ఒక కొలబద్దే ఈ బేస్ ఇయర్. మరి మనం వాడే ఆ కొలబద్దలోనే ప్రాబ్లం ఉంటే ఏమవుతుంది? మనం చేసే ప్రతి లెక్కింపు తప్పుగానే వస్తుంది కదా. ఇక్కడ సరిగ్గా అదే జరుగుతోంది. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లెక్కల్ని పోల్చి చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడుతోంది. కేంద్ర ప్రభుత్వమేమో ఇప్పటి ఆధునిక ఖర్చులకు అనుగుణంగా 2016ను బేస్ ఇయర్గా తీసుకునే లెక్కలు వేస్తుంటే రాష్ట్రస్థాయిలో మాత్రం ఇంకా 2001 నాటి పాత బేస్ ఇయర్ ఆధారంగానే లెక్కలు జరుగుతున్నాయని సోర్స్ మెటీరియల్ స్పష్టం చేస్తోంది. ఆలోచించండి, 2 దశాబ్దాల క్రితం నాటి ఖర్చులతో ఇప్పటి ఆర్థిక పరిస్థితిని ఎలా అంచనా వేయడం? ఎందుకంటే 2001 నాటి లెక్కల్లో కేవలం ఆహార ఖర్చులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. అప్పటికీ అది కరెక్టే. కానీ నేటి ఆధునిక పరిస్థితి అలా లేదు కదా. ఎడ్యుకేషన్, మెడికల్, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇప్పుడు ఏకంగా 30% పైగా పెరిగిపోయాయి. మరి ఈ ఆధునిక ఖర్చులను లెక్కలోకి తీసుకోకుండా ఆ పాత బేసియర్ వాడితే ఏమవుతుంది? ప్రభుత్వం ఎంత పెద్ద ఫిట్మెంట్ ప్రకటించినా సరే వాస్తవంగా మార్కెట్లో ఒక ఉద్యోగి కొనుగోలు శక్తి మాత్రం పెరగదు. ఈ బేసియర్ అప్డేట్ కాకపోవడం ఎంత పెద్ద మైనస్ పాయింటో మనకిక్కడ క్లియర్గా తెలుస్తోంది. దీని తర్వాత మనం చూడబోయే 4వ భాగం మరియు అత్యంత కీలకమైన భాగం ఇంపాక్ట్ ఆన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఈ పాత లెక్కల ఎఫెక్ట్ కేవలం ఇప్పటి నెల జీతం మీదే కాదు, ఏళ్ల తరబడి పనిచేసిన తర్వాత వచ్చే దీర్ఘకాలిక భద్రత మీద కూడా పడుతుంది. అదెలాగో చూద్దాం. ఇది ఎలా జరుగుతుందంటే ఇక్కడొక డేంజరస్ డామినో ఎఫెక్ట్ ఉంది. ఫస్ట్ స్టెప్లో అశాస్త్రీయంగా ఉన్న 2.88 లింకింగ్ ఫ్యాక్టర్ని వాడటం వల్ల సెకండ్ స్టెప్లో బేసిక్ పే తగ్గిపోతుంది. ఆ బేసిక్ పే తగ్గిపోవడం వల్ల
ఆటోమేటిక్గా దాన్ని బేస్ చేసుకునిచ్చే గ్రాట్యుటీ, కమ్యూటేషన్, పెన్షన్ లాంటివి మూడో స్టెప్లో దారుణంగా పడిపోతాయి. ఒక చిన్న తప్పు లెక్క ఇలా చైన్ రియాక్షన్ లాగా మొత్తం ఆర్థిక భద్రతను దెబ్బతీస్తోందన్నమాట. ఈ అనాలిసిస్లో నిజంగా కంగారు పెట్టే విషయమేంటంటే, బేసిక్ పేని ఇలా సైంటిఫిక్గా లెక్కించకపోతే ఒక ఉద్యోగి తన రిటైర్మెంట్ టైంలో ఏకంగా లక్షలాది రూపాయలు కోల్పోయే ప్రమాదముంది. అంటే ప్రశాంతంగా గడపాల్సిన వృద్ధాప్యంలో ఇది వారి ఆర్థిక భద్రతను నేరుగా రిస్క్లో పడేయడమే అవుతుంది. ఈ విధానం వెనుకున్న అసలైన సమస్య ఇక్కడే దాగి ఉంది. 5వ భాగం ప్రతిపాదిత పరిష్కారాలు. సరే, ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ అన్నీ చూశాం కదా. సోర్స్ మెటీరియల్ ఈ ఆర్థిక లోపాలను సరిదిద్దడానికి ఎలాంటి ఆచరణాత్మక పరిష్కారాలను సూచించిందో ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణలో చాలా స్పష్టమైన పరిష్కారాలు కనిపిస్తున్నాయి. మొదటిది, ఖచ్చితమైన ద్రవ్యోల్బణాన్ని ట్రాక్ చేయడానికి ఆ పాత లెక్కలు వదిలేసి 2016 బేస్ ఇయర్ని అడాప్ట్ చేసుకోవడం. రెండోది, పెరిగిన పని భారానికి తగ్గట్టు ఒక గౌరవప్రదమైన ఫిట్మెంట్ ఇవ్వడం. మూడోది, సర్వీస్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ఆ 33.67% డిఏను మాత్రమే విలీనం చేయడం. ఇక ఫైనల్గా పెండింగ్లో ఉన్న ఆ 5 డిఏలను వెంటనే నగదు బకాయిలుగా రిలీజ్ చేయడం. ఈ పద్ధతులు పాటిస్తేనే అందరికీ ఆమోదయోగ్యమైన న్యాయం జరుగుతోందని విశ్లేషణ చెబుతోంది. ఇక ఈ అనాలిసిస్ అంతా ఒక పవర్ఫుల్ కోట్తో ఎండవుతుంది. ఉద్యోగులు అనబడేవాళ్లు సంక్షేమ రాష్ట్రంలో ఒక పెట్టుబడిలాంటివారు, కేవలం ఒక ఖర్చుగాదు. నిజమే గదా? ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నా, పరిపాలన సాఫీగా సాగాలన్నా ఆ సేవలు అందించే ఉద్యోగుల ఆర్థిక భద్రత ఎంతో కీలకం అని ఇది మనకు గుర్తుచేస్తుంది. ఇక ముగింపుకు వస్తుండగా మనం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న మిగిలే ఉంది. అంతిమంగా రాబోయే పాలసీ తన వర్క్ఫోర్స్ని ఒక పెట్టుబడిగా గుర్తిస్తుందా, లేక తగ్గించుకోవాల్సిన ఒక ఖాతా పుస్తకంలోని ఖర్చులా మాత్రమే చూస్తుందా? ఈ సంక్లిష్టమైన పీఆర్సీ లెక్కలు భవిష్యత్తులో మన రాష్ట్ర ఆర్థిక విధానాలకు ఎలాంటి ఉదాహరణగా నిలుస్తాయో మనం వేచిచూడాలి. పీఆర్సీ వెనుక ఉన్న ఈ లోతైన వాస్తవాలను తెలుసుకునే ఈ ఆసక్తికరమైన విశ్లేషణలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. మరోసారి కలుద్దాం.